పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు నగర పరిధిలోని పలు వార్డులలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి మన రాంబాబు కార్యక్రమం నిర్వహించారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలోని సూపర్ 6 పథకాలు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. వార్డులోని సమస్యలను మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. దోమలు విపరీతంగా ఉన్నాయని, ఫాగింగ్ శానిటేషన్ చేయడం లేదని, డ్రైనేజీలు పూడిక తీయడం లేదని, మంచినీటి కొరత అధికంగా ఉందని పలువురు సమస్యలను ఎమ్మెల్యేకి విన్నవించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామారావు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి నౌకట్ల రామారావు, పట్టణ అధ్యక్షులు బొల్లా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి గంధం ఉమా సత్యనారాయణ, గొంట్ల గణపతి, భూపతిరాజు తిమ్మరాజు, ఎండి అజ్మల్, ఎండి జాకీర్, కిమిడి నాగరాజు, బొల్లా శేషుబాబు, బొత్తుల రవి, కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత, కిమిడి అరుణకుమారి, బొత్తుల శ్యామల, మోపుదేవి సత్యవతి, గోపిశెట్టి సత్యవతి, బి సరళకుమారి, బొర్రా సుజాత, గోడి మరియమ్మ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన యొక్క ఉండి నియోజకవర్గంలో ఆకివీడు మండలంలో ఆకివీడు నగర పంచాయతీలో ఇంటింటికి మన రాంబాబు, అదేవిధంగా బాబుతో నేను భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అభ్యర్థించడానికి వెళ్ళిన సమయంలో నాకు స్వాగతం పలినటువంటి ఘన స్వాగతం పలినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జన సైనికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా త్రాగునీటి సమస్య కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఈ పెన్షన్ తీసేయడం కానీ అన్నీ కూడా ఎక్కువగా చెబుతూ ఉన్నారు. అదేవిధంగా రోడ్లు, ఒక పక్క నగర పంచాయతీ అయినప్పటికీ కూడా ఆ రోడ్లు సరైనటువంటి లేని పరిస్థితి కానీ, డంపింగ్ యార్డ్ ఇళ్లమయ నుండి అర్ధరాత్రి ఫైర్ చేయడం ద్వారా అందరికీ కూడా స్మోక్ వెళ్ళి వాళ్ళకి అందరికీ కూడా ప్రాణాపాయం పరిస్థితి జరిగే విధంగా ఈ యొక్క నగర పంచాయతీ యొక్క పాలన ఉంది. చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఇప్పుడు వెళ్ళాం మాట్లాడుతున్నారు. వారందరూ కూడా ప్రొసీజర్ లేదు, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు, అంబేద్కర్ పెట్టినటువంటి సిద్ధాంతాలు కానీ గౌరవించే పరిస్థితి ఇక్కడ ఈ యొక్క ఉండి నియోజకవర్గంలో ఎక్కడా లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నా వారందరికీ కూడా 15,000 రూపాయలు ఇచ్చే విధంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ముందరికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్కన మహిళలకి అందరికీ కూడా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి 18,000, నెలకి 1,500 రూపాయలు ఇచ్చే విధంగా బృహత్తమైన కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. అంతేకాదు, దాంతోపాటు ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఉంది. దాంతోపాటు ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది సంవత్సరానికి. అదేవిధంగా ఉచిత బస్ సర్వీస్ మహిళలకి జిల్లాలో ఎక్కడైనా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఉంది. యువగల నిధి ఉంది. బీసీలకి రక్షణ చట్టం. ఈ రక్షణ చట్టం అనేది కొంతే కాదు, ప్రతి ఒక్క రైతు, కౌలు రైతుకి 20,000 రూపాయలు ఇవ్వడం కానీ, భవిష్యత్తులో అన్నీ కూడా ఇంటింటికి కుళాయి, త్రాగునీటి సమస్య వదిలించడానికి కానీ అన్నింటినీ ముందరు తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సమైక్యంగా ముందరికి వెళ్తుందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ, రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు. అంటే రాజధాని సినిమా వస్తే జగన్ రెడ్డికి వెన్నులో వణుకు వండుతుందంటే, ఒక సినిమాను చూసి ముఖ్యమంత్రి భయపడడం ఇదే తొలిసారి. అంతేకాదు, రైతుల బతుకు చిత్రంపై తీసిన సినిమా అడ్డుకునే నీచ స్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. సామాజికంగా బాధ్యతలో సినిమా తీస్తే జగన్ రెడ్డి గారికి వచ్చేది ఏమీ నష్టం ఉంది? ఆ సినిమా చూస్తే ప్రజలకు అంత అర్థమవుతుందని చెప్పి ఆయన ఎంతో విరివిరిగా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు, దాంతోపాటు 34,000 మంది రైతులు, సుమారుగా 32,000 ఎకరాలు ఇస్తే ఆ రోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నమ్మకం మీద కానీ, ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ కానీ 840 గజాలు ఉంటాయి ఎకరానికి, గజాల్లోకి మారిస్తే అందులో ఆ రైతుకి ఇచ్చేది మనం 1,200 నుంచి 1,400 గజాలు, గవర్నమెంట్కి 1,400 గజాలు వస్తాయి. కానీ రోడ్లకి, మౌలిక వసతులకి సరిపోయేటువంటి పరిస్థితి. అట్లాంటి బృహత్తమైన ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చి
చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్ల ఆస్తిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఒక మేధస్సుతో ఒక నమ్మకంతో చేస్తే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని నిర్వినియోగం చేసేసి అక్కడ నుండి క్వార్టర్స్ కానీ మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చినటువంటి హౌసింగ్కి సంబంధించి కాలనీస్ కానీ ఈ టిట్కో హౌసులు కానీ ఎక్కడా పూర్తి చేయకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది.